వ్యాలంటైన్స్ డే అంటే చనిపోయిన వాళ్ళకి అందరికీ బాగా పండగే. కానీ మన సింగర్లు ఇలా పిన్నెతో కార్టూన్ బాక్స్ చూసుకుంటుంటాం. సరే చూద్దాం, ఏద్దాం, పంపేద్దాం. వావ్, ఫిన్నెస్ ఫోర్బ్ నా ఫేవరెట్ షో. ఆఫ్టర్ 12 years 12 years కూడా చాలా వేసేది కార్టూన్ చూసి. ఐఎమ్ సో లక్కీ. సరే చూద్దాం. క్యాడీస్ నా సిస్టర్ బలదు బలుతుంది రబు పాప బుఫర్డ్ పాప. ఇది ఫోన్ వస్తుంది. ఎవరు ఫోను? అరే వీడా రాజు ఫోన్ చేస్తున్నాడు. రాజు ఫోన్ చేస్తున్నాడు. చెప్పాము సరే మారుతాం. చెప్పా రాజు. అదే మామా ఏంది నీకు ఎంతరాలు అవరంది? నాకు లవర్లో ఉండదు, సింగిల్ కదా. వేస్తున్నా టీవీ చూస్తున్నా. ఇట్లా ఉంది చెప్పలేదు వ్యాలంటైన్స్ డే ఏదో. నీకైతే పండగ, మాకే పండగ లేదు. నేను టీవీ చూస్తున్నా. నా ఇష్టమైన ఫేవరెట్ పినియస్ చూస్తున్నా. చెప్పు. డబ్బులా ఎందుకు మామా? ఎందుకు వ్యాలంటైన్స్ డే తెలుసు కదా పండగ. అందుకే మొన్న ఏదో 2 Lovers సినిమా వచ్చింది కదా, అందుకే మీ చెల్లి పోనప్ప అంటుంది. సరే ఒక 500 చేయరా, ఫోన్పే చేయరా, ఫోన్పే పేటిఎం చేయరా బాబు, ప్లీజ్ కదా బాబు. డబ్బులు అర్జెంటా? సరే ఫోన్పే చేస్తాడే. అరే మా నువ్వు ఈవినింగ్ ఇంటికి వస్తావా? ఎందుకంటే మొన్న మీ ఇద్దరు గొడవ తెలిసింది. సరే సాయంత్రం. అవునరా, నాకు చెల్లికి గొడవేనా? అవును కరెక్టే. నీకేపు మా ఫ్రెండ్ గారు చెప్పిండు. మీ ఫ్రెండ్ గారు చెప్పిండు ఈవినింగ్ రా మాట్లాడదాం. ఈవినింగ్ అమ్మంటారా? ఈవినింగ్ కావాలి. నేను చెప్తానే మీ చెల్లికి ఏమైనా ఏదో ఉందా చెప్పు. ఈవినింగ్ ఇంటికి వచ్చి మాట్లాడదాం. బయటికి ఇంట్లో కూర్చొని మాట్లాడదాం, ఓకేనా? నా రూమ్లో. సరే 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 డబ్బులు ఇప్పుడే చేస్తాడు పేటిఎం. ఈవినింగ్ వచ్చేసి, ఓకేనా? ఓకే బాయ్. పాప రాజు ఎప్పుడు గర్ల్స్తో గొడవపోతుంటాడు. చదువు లేదు, ఏం లేదు. చదువుకున్నాడు కానీ యావరేజ్ స్టూడెంట్. ఉద్యోగం ఉన్నట్టే ఉద్యోగం ట్రై చేస్తున్నాడు ఏదో. సర్లే మనం కూడా అంతేగా సేమ్. అందుకే మన సింగిల్ బతుకు. వాడైతే ఇక 6 pack బాడీ, మనం ఫ్యామిలీ ప్యాక్ బాడీ అంతే. సరేగా టీవీ చూద్దాం. ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాం. ఈవినింగ్ వస్తాడు. వచ్చినాక మారుదామని అవుతా. ఎందుకు గొడవ ఉండదు. సర్లే నా లవర్స్ ఎప్పుడు చిన్న వాటితో గొడవ అవుతాయి. సర్లే ఈవినింగ్ వచ్చినాక మారుదాం. టీవీ చూద్దాం. బా మా ఫేవరెట్. ఇంకా చూద్దాం. వాడు హ్యాపీ వ్యాలంటైన్స్ డే కదా, మస్తు హ్యాపీగా ఉంటుంది. Later that same evening. అబ్బా ఏంది ఇంకా రాలే. సాయంత్రం 4 రాలేదు. అప్పుడు వస్తాడేమో. వస్తా అన్నాడు ఈవినింగ్, సాయంత్రం ఈవినింగ్ వస్తా అన్నాడు. ఏమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అదే లవర్ అనుకోవచ్చు కానీ ఏమైనా మేనేజ్ చేసి వస్తాడేమో. సరే వెయిట్ చేద్దాం ఇంకా ఒక 5 minutes. వాడు వచ్చినాక ఇక ముందు గొడవ పెట్టారు. చిన్న దానికి గొడవ పడతాయి లవర్స్, తెలిసేది. మనక సింగిల్ ఎవరు ఉండరు, ఎవ్వడు సింగిల్ ఉండడు. సర్లే వాడు ఫోన్ చేద్దాం కానీ ఇద్దరు బాబు ఫోన్ చేస్తామని వాళ్ళు నందిస్తారు. వద్దు వెయిట్ చేస్తారు. వస్తాడులే 5 లోపు, నాసి గంటలోపు వస్తాడు. మినిమం 5 వస్తాడు. ఎందుకంటే కోర్స్ అవుతున్నాడు కదా నైస్ తన గురించి. సర్లే వెయిట్ చేద్దాం. ఓకే మా అన్న వచ్చిన బ్యాగ్ కుట్టండి రా. మామా వస్తా.
హాయరా మామ రాజు రా 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 అబ్బా ఎన్నాటికి రా నేను చూసింది ఈరోజు చూసిన కమ్ కమ్ బాగా ఎంజాయ్ చేసే రోజు వ్యాటేస్డే కదా బాగా ఎంజాయ్ చేసిన ఈరోజు వ్యాటేస్డే కదా బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు థియేటర్ ఎక్కడ పోయి థియేటరా సినిమా థియేటరా అంటే నువ్వు అన్నా కదా మూవీ టికెట్ కావాలమ్మని సరే లోపల పోదాం హ్యాపీ ఎవరో బాబు వ్యాలంటైన్స్ సరే లోపల వస్తారా లోపల సరే థియేటర్ అయిపోదాం నేను నైట్ ఎందుకంటే ఈరోజు వ్యాలంటైన్స్ కదా మార్నింగ్ మా డాడీ అడుగుతేమో 15 మా అమ్మ అడిగితే ముందు ఇచ్చి అమ్మకి ఉందా నాకే సరిపోతే ఇక దానికే పోతా అని నీకు ఫోన్పే గుర్తొచ్చా అందుకే సరే ఇంకోది మాట్లాడదామా సరే ఇంకేంట్రా పగతి చెప్పు ఏం చెప్పాలరా నేనే చెప్పాలి మ్యారేజ్ డే కదా హాయిగా కొంచెం హ్యాపీగా ఉన్నా అదే మేము చూసిన హ్యాపీ నువ్వు కూడా హ్యాపీగా మ్యారేజ్ డే నీకు ఏంది మా చెల్లి ఉంది అంటే లవర్ ఉంది కొంచెం బాగా ఓయోకి వేరా అంటే అంటే ఏ హ్యాపీగా ఉన్నావు ఓయో పోదామని చెప్తే మీ చెల్లి ఏం చెప్పుకోండి ఓయంద్రా పెళ్ళిగా ఉన్నాడు చాలా పద్ధతి అనుకునే సర్లే ఇంకా సినిమా పోదామని ఇంకా సినిమా పోయాను ఫైనలీ ట్రూ లవర్ సినిమా వచ్చింది కదా అదేదో బాగుందట బాయ్ ఫ్రెండ్ మళ్ళాగే పొసెసివ్ అట అందుకే పోయింది అవునరా పోలేదా మరి సినిమా థియేటరా ఏంది అంకుల్ అంటే వేసుకున్నారా ఇద్దరు పొద్దున డబ్బులు నొప్పు మరి ఏదో గొడవడుతున్నట మీ ఇద్దరు ఎప్పుడు చిన్నదానికి ఎప్పుడు చూసినా గొడవడుతున్నట ఏమేమి చెప్పండి చెప్పు ఇవే ఇక గొడవలు మాకు చెల్లి అంటే నాలో ఏం చేయమంటావు చిన్న దానికి కొట్టాడుకుంటుంది రా బాబు కొట్టా నాతో కొట్టాడు ₹100 పేటీఎం కోసం మీటింగ్ ఫోన్ చేసినప్పుడు పికప్ నాకు కొంచెం పని ఉంటుంది తెలుసుగా నాకు ఎంత పని మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ తనేమో ఫస్ట్ ప్రయారిటీ అంట నాకు ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ అది చెప్తావు తనేమో నువ్వే నేనే ఫస్ట్ నీకు ప్రయారిటీ ఏదో గొడవ చిన్న గొడవలు అసలు నీలాగా సింగిల్ ఉంటే బాగుండు అన్నసలు అవే అమ్మాయిని తెలుసు కదా తోటలో అందుకే నేను సింగిల్ మీరు అందుకే చెప్పిన మింగిల్ అవ్వక్కరా చెప్తే మీరు అటు మీరు ఉంటే కదా మిగిలితే లవ్ సర్లే ఇక లవ్గా డీప్లో పోయినావు ఇంకా పైకి రావట్టి ఇంక నువ్వు దాన్ని అదే తనను బ్రేకప్ చెప్పుకోవాలి ఏమో నీ ఇష్టం అయితే నీ నట్టోళ్ళకి ఒక పాట పాడమంటావా పాట పడుద్ది అది మన రోడ్ రైడా అన్న చేసిడు ఆ పాటది ఇంకా చూసుకో ఓకేనా ఎగ్జాంపుల్ చూపిస్తా ఓకేనా చూసుకో ఇది పాట పాడు నాకు నువ్వు కమిటెడ్ సింగిల్ 2 పాట పాడు 2 వైపులు ఇచ్చి పాట ఓకేనా పాడు నేను టూటా నువ్వు పాట పాడు ఇప్పుడు చూడు పాత నమస్తే పైల్వాన్ పోరీల వల్ల గుండెలు పంచర్లు వేసుకున్న ప్రతి పోరాడికి ఈ సాంగ్ డెడికేటెడ్ అంటే అంకితం కొట్టేస్తుంది సోది పెట్టేస్తుంది సాగుడప్పేస్తుంది సోకులాడేస్తుంది విను స్టోరీ బ్రదర్ సింగిల్ మంచి వెదర్ ఇదే మన గెట్ టుగెదర్ నో పోరీ నో పైసలుంటే సూపరు లేకుంటే దేకరు డబ్బులుంటే వాళ్ళ సప్పుల కోసం బ్యాగ్ సిప్పుల కోసం ఇంటి ముగ్గుల కోసం మన చేస్తారు మోసం అదే సింగిల్ ఉంటే 3 పెక్కుల కోసం చికెన్ లెగ్గుల కోసం డజన్ ఎగ్గుల కోసం మమ తిప్పర మీసం సొల్లు మాటలెందు నువ్వు సొల్లు కాచుకోకురా సంక నగి పోతవు సంకి గని అయితవు బతుకు బస్ స్టాండురా నువ్వు సెకండ్ హ్యాండురా సింగిల్ గానే ఉండురా ఫుల్ గా డిమాండురా అరే కాక ఫస్ట్ 3 months బానే ఉంటది అసలు కథ అప్పుడు షురు ఐఫోన్ బేబీ ATM బేబీ ప్లీజ్ 100 పేటిఎం చేయవా ప్లీజ్ బేబీ సావ కొడుతున్నావు కదే ఏంటి బేబీ అట్లా అంటావు
ఊరికే మజాకాడుతున్నా బేబీ, నీకోసం ఏమైనా చేస్తా తెలుసు కదా నీకు. టాక్ టైం రీఛార్జులు, బర్త్డే కి గాజులు, ఇంకొన్ని రోజులు కాలిని జేబులు. క్రికెట్ అని అనగానే కిరికిరి చేసింది, అరే క్రెడిట్ కార్డ్ అనగానే ఖుష్ అయిపోయింది. గ్రీన్ కార్డ్ అనగానే గ్రీటింగ్స్ ఇచ్చింది, అరే ఆధార్ కార్డు అనగానే ఆడనే కొట్టింది. అదే సింగిల్ ఉంటే మస్తుగా రెడీ అయ్యే మ్యాటర్ లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, పడి పొగడాల్సిన పనియే లేదు, అరే గడిగడికి గొడవ పడే గతియే లేదు. మాట విను డింబక దునియా మొత్తం చూసినం, సింగిల్ సోదరులకు గోల్డ్ కాదు ప్లాటినం. కలిసి కల్వగానే మేకప్ అని అంటారు, అంతా అయిపోయినాక ప్యాకప్ అని పోతారు. ఇప్పుడన్నా అర్థమైందా? ఓహో అదే మీ సీక్రెట్ అందుకే నా సింగిల్ ఉన్నాము. అది సింగిల్ మా సింగిల్ సీక్రెట్, అందుకే మేము సింగిల్ ఉన్నాము. అప్పు అంటే మా ఆటో చూసినామాట మొత్తం బోర్డు సర్లే చేద్దాం సింగిల్ ఇప్పుడే అర్థమైంది, ఇప్పుడైతే అర్థమైంది అందుకు. సరే కానీ ఇంకా పోవాలి, టైం లేట్ ఇది పోవాలి. మా పేరెంట్స్ వస్తాం, మా అమ్మ నాకు గుర్తిస్తా పోతుంది. మా గొప్ప చూస్తారు ఏమంటారు మరి నైట్ అవుట్ పోవాలి మనీ దాంతో నైట్ అవుట్ చేద్దాం పోవాలి అసలు. సరే పోతారా మనోజ్, నువ్వు హ్యాపీగా సింగిల్ ఫ్యాంటసీ నాకైతే చాలా ఉంది. ఎవరు నేను వేస్ట్ ఓ చెప్పక ఈ మాట ఓకేనా, ఎక్కువ చెప్పక ఎవరు చెప్పక ఓకేనా. సో నేను పోతారా బై బై. ఈ మనోజ్ అందుకే మనోజ్ మనకే సింగిల్ ఉన్నాడు. ఓకే ఓకే అందుకే నా సింగిల్ మా రేటింగ్ పోను కదా రేటింగ్. ఇప్పుడు తెలుసుకున్నావా, అర్థమైంది ఇప్పుడు ఎందుకు సింగిల్ ఉన్నానో. అది మా సింగిల్ సీక్రెట్, అందుకే మేము మిగిలి ఎప్పుడుసారి మిగిలి ఒక ఫోర్స్ వేసి మా అమ్మ నాన్న పెళ్లి చేస్తాను. సరే సార్ ఇది లైట్ అవుతాను. సరే బాయ్ బాయ్. అదే తినబా అవును బాబు బాబు నీ గోఫ్రంతో నైట్ అవుట్ పోవాలి కదా. సో సార్ బాయ్ బాయ్ బాయ్. అందుకే నేను సింగిల్. సార్ బాయ్. మాకు చూసి హ్యాపీ చేసినప్పుడు నీకు హ్యాపీలో అయితే కష్టం రా బాబు. సరే బాయ్ 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 బాయ్. ఇప్పుడే అర్థం చేసుకోవాలి, అందుకే సింగిల్ ఉన్నప్పుడు సింగిల్ ఉన్నాను. సో గైస్ మీరు కూడా సింగిల్ ఉండాలి. ఇలా మిగిలితే కష్టాలు ఇలా ఉంటాయి. డబ్బులు రోజు ఫోన్పే చేయాలి, రోజు సినిమా తీసుకోవాలి. అందుకు సింగిల్ ఉంటుంది. సో అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఈ వీడియో లక్కీ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐఫోన్ వీడియో. సో నాకైతే కట్ అయితే నచ్చుతుందేమో అనుకుంటా మోస్ట్ ఆఫ్ ఇది. పాపం వాడికి తెలియదు ఈ సాంగ్ మన రోడ్ రైడర్ పాత సాంగ్ అని. నేను అక్కడికి కాపీ కొట్టా కానీ సేమ్ నేను ఆయన లిరిక్స్ నేను చేసిన మేబీ చేసిన ఏదో ఒకటి చేసిన సౌండ్. సో ఇంకా మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యు నెక్స్ట్ వీడియో బాగుంటుంది. ఈ బ్యాడ్ టెస్టర్కి ఇదే వీడియో చూసి ఆనందించండి. ఇలాగే షేర్ చేయండి, మీ సింగిల్ వాళ్ళకి కమిటెడ్ వాళ్ళకి షేర్ చేయండి. ఓకే బాయ్.